నమస్తే వెల్కమ్ టు దిశా టీవీ తెలంగాణ రాష్ట్రంలో ఇసుక సరఫరాపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు. రాష్ట్రంలో సరఫరా ఎలా ఉంది, ఇసుక విధానం ఎలా ఉండాలి, మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఒక నివేదిక కావాలంటూ కూడా ఒక కమిటీని అయితే ఏర్పాటు చేశారు. వారం రోజుల్లోగా ఆ యొక్క కమిటీ మాత్రం నాకు నివేదిక ఇవ్వాలని కూడా ఆయన ఆదేశించారు. దీంట్లో ఒక నలుగురు ఉన్నతాధికారులకైతే అవకాశం కల్పించారు. ఇక రాష్ట్రంలో ఇసుక సరఫరా ఎలా ఉంది, ఎలా ఉంటే బాగుంటుందనే దానిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆరా తీశారు. ఇక పూర్తి సమగ్ర సమాచారం కావాలని కూడా అధికారులకైతే స్పష్టం చేశారు. ఇక అధికారులు మాత్రం ఈ విషయంలో కొన్ని విషయాలు ఆయనకు సూచనలు సలహాలు ఇచ్చిన నేపథ్యంలో మాత్రం సీఎం రేవంత్ రెడ్డి మాత్రం రెండు విషయాలు అయితే ప్రధానంగా స్పష్టంగా చెప్పారు. ఒకటి, ఆదాయం రావట్లేదు, ఇసుక సరఫరా జరుగుతున్నప్పటికీ అనుకున్నంత రాష్ట్రానికి మాత్రం ఆదాయం రావట్లేదు. అదే సమయంలో ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్నారో ఆ యొక్క వినియోగదారులు కూడా అధిక ధరకు ఇసుక అయితే కొనాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఇటు ప్రభుత్వానికి ఆదాయం రావట్లేదు, ఇల్లు కట్టుకునే వారికి మాత్రం చాలా ఖర్చు అయితే పెరిగిపోతుంది. ఈ విధానం అయితే మారాలి. ఇక సరఫరాలో విధి విధానాలు మారాల్సిన అవసరం ఉందని కూడా సీఎం స్పష్టం చేశారు. ఇటు ఆదాయం పెరిగే ఆలోచనలు చేయాలి, ఆదాయం ఎలా పెంచాలనే దానిపై కూడా విధి విధానం ఉండాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మరోవైపు లబ్ధిదారులకు ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్నారో వాళ్ళకు కట్టుకోబోతున్న వారికి కూడా తక్కువ ధరకే ఇసుక ఎలా సరఫరా చేయాలో ఆ రకంగా కూడా అధికారులు ఆలోచన చేయాలని కూడా సూచించారు. దీంతో ఇక అధికారులు ఇక నివేదిక తయారు చేసే పనిలో అయితే పడారు. ఈ సందర్భంలో మాత్రం ఆయన స్పష్టం చేసిందల్లా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని మాత్రం తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. సో ఎవరైతే ఇల్లు కట్టుకుంటారో, సొంత స్థలం ఉన్నవారు ఇల్లు కట్టుకుంటారో వారికి ప్రభుత్వం తరపున కూడా అత్యంత తక్కువ ధరకే ఇసుక ఇచ్చేలాగా ఏర్పాట్లు చేయాలని కూడా ఆయన సూచించారు. ఇక తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల విషయంలో అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. ఈ సంవత్సరం మాత్రం 4.5 లక్షల ఇళ్ళు అయితే మంజూరు చేయాలని చూస్తుంది. ఇప్పటికే మొదటి విడతలో భాగంగా పైలట్ ప్రాజెక్టులో భాగంగా 72,000 వరకు అయితే లబ్ధిదారులకైతే ఇంటి పత్రాలు అయితే ఇచ్చింది. సో ఎవరికైతే సొంత జాగా ఉంటుందో జాగా ఉన్న వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తుంది. దానిలో భాగంగా మొత్తం అంటే ఈ యొక్క 5 ఏళ్ల కాలంలో మాత్రం 20 లక్షలు టార్గెట్ పెట్టుకోగా ఈ సంవత్సరం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ 4.5 లక్షల ఇల్లు మాత్రం మంజూరు చేయాలనే లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు కావాల్సిన అన్ని రకాల కార్యాచరణ కూడా సిద్ధం చేస్తుంది. ఇక లబ్ధిదారులకు ఇల్లు కట్టుకోవడం అనేది ఒక పెద్ద సవాల్గా మారింది. ఎందుకంటే అన్ని ధరలు పెరిగిపోయాయి. ఇటు ఇసుక ధర పెరిగిపోయింది, ఇనుము ధర పెరిగిపోయింది, సిమెంట్ ధర పెరిగిపోయింది. సో ఈ మూడింటిపైన కూడా ప్రభుత్వం కూడా సాధ్యమైనంతగా తక్కువకే వినియోగదారులకు అందే విధంగా ఇప్పటికే ఒక కార్యాచరణ అయితే నడుస్తూ ఉంది. అది ఇంకా రూపుదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. దానిపై విధి విధానాలు ఇంకా రాలేదు. ఒకవేళ అది వస్తే మాత్రం 3 రకాలుగా ఏదైతే ఇసుక ఉందో, అలాగే సిమెంట్ ఉందో, అలాగే ఏదైతే ఐరన్ అవసరం ఉంటుందో ఈ మూడు వస్తువులు కూడా అత్యంత తక్కువకే వచ్చేలాగా కూడా ఏర్పాట్లు చేయడానికి ఇప్పటికే రెవెన్యూ శాఖ కూడా సిద్ధమైంది. మరి దీనిపై మాత్రం ఒక స్పష్టమైన నిర్ణయం మాత్రం త్వరలో రావాల్సిన అవసరం అవుతుంది. అది కనుక వస్తే మాత్రం చాలా తక్కువ ధరకే ఇల్లు నిర్మాణం అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఇసుకపైనే ప్రధానంగా దృష్టి పెట్టారు. ఇక గనుల శాఖ పైన కూడా సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు. గనుల విషయంలో కూడా చాలా చిన్న మైనర్ అలాగే మేజర్ గనుల విషయంలో ఎవరైతే కొన్ని జరిమానాలు వచ్చే సందర్భం కూడా రావట్లేదు, సరైన విధంగా వసూలు కావట్లేదు. ఇక గనుల శాఖ నుండి కూడా ఆదాయం రావాల్సిందే అని కూడా ఆయన స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో, గ్రామాల్లో వాళ్ళు ఉంటారో వాళ్ళపైన ఇబ్బంది పెట్టకుండా ఇసుక సరఫరా జరగాలి, వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు. అత్యంత తక్కువకే ఇళ్ళు నిర్మాణించుకున్న వారికి అంటే ఎవరైతే ఇల్లు కట్టుకుంటారో వారి కోసం మాత్రం తక్కువ ధరకే ఇసుక వచ్చేలాగా ప్రణాళికలు చేయాలి. అలాగే పరిశ్రమలకు కానీ ఇతర అవసరాల కోసం ఇసుక సరఫరా విషయంలో మాత్రం తప్పకుండా ఒక విధి విధానం రూపొందించాలి. ప్రభుత్వానికి ఆదాయాలు వచ్చేలాగా చూడాలి. చాలా వరకు కూడా జరిమానాలు వసూలు కావట్లేదు, సరైన విధంగా వసూలు రావట్లేదు. ఎంతైతే టార్గెట్ పెట్టుకున్నామో ఆశించినంతగా సరఫరా జరుగుతున్నప్పటికీ, వినియోగం జరుగుతున్నప్పటికీ ప్రభుత్వానికి ఆదాయం రావట్లేదు. ఆదాయం వచ్చేలాగా మాత్రం నెక్స్ట్ గైడ్లైన్స్ మాత్రం ఉండాల్సిందే. అన్ని రకాల విధి విధానాలు తయారు చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మరి చూడాలి, మరి ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో మాత్రం అత్యంత ఖరీదైనది. ఇటు ఇసుక ఖర్చుతో కూడుకున్న పని అయిపోయింది, ఇటు ఇనుము అయిపోయింది, ఇటు సిమెంట్ అయిపోయింది. ప్రధానంగా ఇసుక మాత్రం ధరలు పెరిగిపోయాయి. ఇటు ఇసుక ధరలు పెరిగిపోయి, ట్రాన్స్పోర్టేషన్ ధరలు పెరిగిపోయి, ఒక ట్రిప్పు కూడా చాలా ఎక్కువ కూడా తీసుకునాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక ఇళ్ల నిర్మాణం కాబట్టి ఇంకెక్కువ కూడా ధర పెరిగే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా సబ్సిడీకి ఇసుక అందించడం ద్వారా, అలాగే ఏదైతే సిమెంట్ ఉందో ఇనుము కూడా అందించడం ద్వారా
లబ్ధిదారులకు ఎంతో మేలు జరిగే అవకాశం ఉంటుంది. మరి ఆ రకంగా అవకాశం ఉందా, ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. మరి నివేదిక ఎలా వస్తుందో చూడాలి. ఇసుక సరఫరా పైన సమగ్రంగా అధ్యయనం చేసి కమిటీ అయితే నివేదిక కావాలంటే సీఎం రేవంత్ రెడ్డి అయితే స్పష్టం చేశారు. మరి వారం రోజుల్లోపు ఎలాంటి సరఫరా పైన మాత్రం ఎలాంటి నివేదిక వస్తుందో, ఆ నివేదిక వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరి ఎలాంటి విధి విధానాలతో నిర్ణయం తీసుకుంటుందో మాత్రం మరికొద్ది రోజుల్లో మాత్రం వేచి చూడాల్సిందే.